సో యా అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తున్నాము ఒక స్పెషల్ ప్లేస్కి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తూ ఉంటాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ వెదర్ అంతా చాలా క్లౌడీగా ఉందన్నమాట. వాన పడుతుందో ఏంటో అన్న ఫీలింగ్లో ఉన్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు కదా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము రాష్ట్రపతి నిలయంకి. యాక్చువల్లీ రాష్ట్రపతి భవన్ మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 minutes అనమాట. ఈవెన్ బై వాక్ కూడా వెళ్ళచ్చు. అండ్ ఈవెన్ చాలామంది ఇక్కడ ఈ ఏరియాలో బిఫోర్ కొన్ని డేస్ బ్యాక్ వాకింగ్ అలా చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పట్లో కొంచెం ట్రాఫిక్ బాగా తక్కువ ఉండేది, బట్ దీస్ డేస్ ఈ రూట్స్లో కూడా కంప్లీట్ ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. మేము వెళ్ళింది October 2nd రోజు. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయింది September 29th. సో మేము వెళ్ళింది వచ్చేసి October 2nd అనమాట, ఎందుకంటే ఆ రోజు హాలిడే కాబట్టి. బట్ ఎంత రష్ ఉన్నారు అంటే యూ కెన్ సీ ఆల్మోస్ట్ మనకి 1 kilometer ముందు నుంచే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం పడుతుంది, ట్రాఫిక్లోనే ఇంత టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. ఆర్ఎల్స్ వేరే రూట్లో అన్నా వచ్చేవాళ్ళం, ఆర్ఎల్స్ బై వాక్ అట్లీస్ట్ వచ్చేవాళ్ళము. బట్ ఆల్మోస్ట్ మేము మిడిల్లోకి వచ్చేసాము, ఇంకా వెనకలకి వెళ్ళటానికి లేదు, ఆబ్వియస్లీ ముందుకే వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి అలానే ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ మనకి ట్రాఫిక్లోనే ఒక 1/2 hour దాకా అలా వేస్ట్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. ఈవెన్ పార్కింగ్ కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో మేము ఈవెన్ స్కూటీ కొంచెం దూరంలో పెట్టేసి మళ్ళీ ముందుకు వెళ్ళామన్నమాట. సో మనం ఇప్పుడు వచ్చాము భారతీయ కళా మహోత్సవంకి. సో ఇది రాష్ట్రపతి నిలయంలో జరుగుతుంది, సికింద్రాబాద్ బొల్లారం జోన్ కిందకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రన్స్. నార్మల్గా అయితే మనం ఈవెన్ ఆన్లైన్లో వీళ్ళ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి స్పాట్లో కూడా బుక్ చేసుకోవచ్చు అన్నమాట టికెట్స్. జస్ట్ మనము ఆధార్ కార్డ్ అవి క్యారీ చేయాలి. అండ్ ఇంకా స్పాట్లోనే మనకి టెన్స్ అవి ఉంటాయి అనమాట. సెల్ఫ్గా మనం టికెట్స్ బుక్ చేసేసుకోవచ్చు. వెరీ సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అంతా. సో కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళాము, ఒక దగ్గర స్కూటీ పెట్టేసి అక్కడ నుంచి. సో అదనమాట. అండ్ ఈవెన్ ఆన్ ది వేలో కూడా ఫుల్ రష్గానే ఉన్నారు. ట్రాఫిక్ రష్, కార్స్ ఎక్కడంటే అక్కడ పార్కింగ్స్ అండ్ ఆల్. ఇక్కడ మనకి రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా, అది కొంచెం కెఫెటీరియాలా ఉంటుంది అనమాట, క్యాంటీన్. అక్కడ మామూలు ఫుడ్ దొరుకుతుంది, మనం తినే ఫుడ్ అది కూడా తినచ్చు. అక్కడ రెస్ట్ ఏరియా అలా కూడా ఉంటుంది అనమాట. ఇది టికెట్ బుకింగ్ జోన్. నేను ఇందాక చెప్పాను కదా మనం సెల్ఫ్గా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ చేసేసుకొని మనకు ఒక పేపర్ లాంటిది వస్తుంది అనమాట, దానిలో QR కోడ్ ఉంటుంది, అది తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమే. మొత్తం రోడ్ అంతా ఇలా లైట్స్తో డెకరేట్ చేశారు, గ్రీన్, ఆరెంజ్ అండ్ వైట్తోని. నాకైతే ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే బ్యాక్ ఇన్ డేస్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ వంక వచ్చేటప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా ఇలానే డెకరేట్ చేసి ఉన్నారనమాట. స్పెషలీ ఆ హైటెక్స్ గ్రౌండ్ అక్కడ. యాక్చువల్లీ మా ఆఫీస్ అక్కడే ఉంటుండే. సో ఐ యూస్ టు సీ అలా అనిపించింది చూడగానే. డెకోర్ అండ్ ఆల్ చూస్తున్నారా ఎంత రష్ ఉన్నారో అసలుకి. ఇది మనకి ఎంట్రన్స్ గేట్ అనమాట. గేట్ నెంబర్ 2 నుంచే ఎంట్రన్స్ ఉంటుంది. సో మీరు ఎవరైనా వెళ్తున్నారంటే పక్క గేట్ నెంబర్ 2 నుంచే వెళ్ళాలి. సో ఫైనలీ ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ లోపలికైతే వచ్చేసాము. చాలా రష్ ఉన్నారు. సో వాళ్ళు ఈచ్ పర్సన్ది మనకి ఆధార్ కార్డు అండ్ టికెట్ది చూస్తున్నారు అనమాట, చూసి మెల్లిగా పంపిస్తున్నారు లోపలికి. సో అలా ఫైనలీ అయితే లోపలికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో నాలెడ్జ్ గ్యాలరీ అని చెప్పేసి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట. మనం కావాలంటే లోపలికి ఎంటర్ అవ్వచ్చు, కావాలంటే కాదు. నాకు తెలిసి వెళ్ళి చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇలాంటి మ్యూజియంస్ కానీ ఆర్ట్ గ్యాలరీస్ కానీ ఇలాంటి గ్యాలరీస్ అంటే చూడటం చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ మనకి లోపల ఈ రాష్ట్రపతి భవన్ సరౌండింగ్స్ మొత్తం గ్రీన్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. ఎక్కడ చూసినా గ్రీనరీ. అదే ఈ రాష్ట్రపతి భవన్కి బ్యూటీ, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళు చాలా ఇనిషియేషన్సే తీసుకున్నారు. మనం వీడియోలో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము అసలు ఏంటి అనేసి.
మెయిన్గా ఈ నాలెడ్జ్ గ్యాలరీ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఈ రాష్ట్రపతి నిలయంలో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్, అంటే నాకేమనిపించింది, నేనేం చూశాను, నాకేం అర్థమైంది అన్నది షేర్ చేసుకుంటున్నాను. సో వీళ్ళు మొత్తం అంటే డైలీ యాక్టివిటీస్, అంటే ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు అంటే లైక్ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంచాలి అన్నది షోకేస్ చేశారనమాట. మొత్తము ఈ మ్యూజియం అండ్ ఈ గ్యాలరీలో ఈ కార్స్ వచ్చేసి వాళ్ళు యూస్ చేసినవి అండ్ ఇక్కడ బగ్గీస్ కూడా ఉన్నాయి, అవి కూడా షోకేస్ చేశారు. మనకి నెక్స్ట్ సైడ్ కనిపిస్తుంది చూస్తే. సో అవన్నీ చాలా బ్యూటిఫుల్గా షోకేస్ చేశారనమాట. అంటే జనరల్గా పబ్లిక్కి అర్థం అవ్వాలి రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నది, అంటే అందరికీ అర్థమయ్యే విధానంలో దాని హిస్టరీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రాష్ట్రపతి భవన్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కొంచెం టైం తీసుకొని ఇక్కడ మనకి ఈవెన్ డిజిటల్ గ్యాలరీస్ కూడా పెట్టారు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కావాలంటే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపలంతా. మంచిగా టైం తీసుకొని అన్నీ చదువుకుంటూ చూస్తూ వస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ గ్యాలరీలో వచ్చేసి మెయిన్గా చాలా అంటే బాగా హైలైట్ చేసిన థింగ్స్ ఏంటంటే హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ రాష్ట్రపతి నిలయం అనమాట. అంటే వాళ్ళు ఎంత బాగా షోకేస్ చేశారు ఆరిజిన్స్ డ్యూరింగ్ ద నిజాం ఎరా, ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది నిజాం ఎరా నుంచి అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అండ్ ఇట్స్ రోల్, ప్రెసిడెన్షియల్ రిట్రీట్ చాలా బాగుంది. మొత్తం ఈ ఇన్ఫర్మేషన్, ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇక్కడ డిజిటల్ గ్యాలరీలోనే తీసుకున్నాను అనమాట. అంత బాగా అనిపించింది నాకు. విజిటర్స్ని అయితే ఈ ఆర్ట్ గ్యాలరీ చాలా మంచిగా అట్రాక్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ ఎడ్యుకేట్ కూడా చేస్తుంది అనమాట. అంటే దేని గురించి మనకి కాన్స్టిట్యూషనల్ అండ్ సెరమోనల్ రూల్స్ గురించి అండ్ అంటే వాట్ ఈజ్ the importance of President of India on it annadi, and it includes the role as a head of the state, the responsibilities within the Indian government political system, and ఈ రాష్ట్రపతి నిలయం అన్నది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది మంచిగా మన డిగ్నిటరీస్ని అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ని హోస్ట్ చేయడానికి అన్నది. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ జరిగే కీ ఈవెంట్స్ కానీ డైలీ రొటీన్స్ కానీ సిగ్నిఫికెన్స్ ఏంటి ఆఫీషియల్ సెరమనీస్కి అండ్ ఆల్ కూడా చాలా బాగా ఇంటరాక్టివ్ డిస్ప్లే చేశారనమాట. అవన్నీ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫర్ 1 సెకండ్ నాకు ఈ స్టాచ్యూ చూడగానే జస్ట్ లైక్ నిజంగానే అక్కడ మనిషి ఉన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా బాగుంది అండ్ మంచిగా ఇక్కడ ఒక వాక్ త్రూ లాగా ఉంటుందన్నమాట. యా చాలా బాగా అనిపించింది చూడగానే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్గా మనకి విజిటర్స్కి మంచి ఛాన్స్ అనమాట. ఎక్స్క్లూజివ్గా ఇట్లా ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ ఎలా ఉంటుంది అంటే అందరూ పబ్లిక్కి యాక్సెసిబుల్గా పెట్టడము, అంటే ఒక గ్లిమ్స్ లాగా, అంటే మనకి లైఫ్ ఆఫ్ ఇండియాస్ హైయెస్ట్ ఆఫీస్ అండ్ అలా ఎలా ఉంటుంది, వీళ్ళ రీట్రీట్ ఎలా ఉంటుంది, ఇట్స్ లైక్ అ వెకేషన్, అఫీషియల్ వెకేషన్ అని చెప్పచ్చు ప్రెసిడెంట్కి. సో అదనమాట. ఇది మొత్తం క్రియేట్ చేయడానికి వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అండ్ ఆల్ రియల్లీ ఇట్స్ వెరీ నైస్. చాలా బాగా అనిపించింది. హోప్ మీరు అందరు కూడా ఇవన్నీ విజిట్ చేస్తారు. ఇవి ఫిలింకి రిలేటెడ్ థింగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేశారు. దట్స్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ అనే చెప్పాలి. సో కంప్లీట్గా మనం ఇది చూసేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసాము. సో వన్ ఫైనల్ టైం అలా ఒకసారి చూసేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతామన్నమాట. సో ఇక్కడి నుంచి మనం ఎంటర్ అవుతున్నాము మన మెయిన్ షో ఆఫ్ ది వీడియో అనమాట. మనం దేనికోసం ఇంత దూరం వచ్చాము ఇంత రష్లో అని చెప్పేసి. సో యా, అండ్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ చాలా మంచిగా పెట్టారనమాట. నాకైతే స్టార్టింగ్లోనే మస్తు నచ్చేసింది. మెయిన్గా ఏంటి అని అంటే వీళ్ళు ఇక్కడ వీళ్ళ హెరిటేజ్ని చాలా బాగా ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేశారు. సో
సో ఒక్కసారి చెప్పేస్తాను అసలు మనం ఎక్కడికి వచ్చాము అండ్ కంప్లీట్ అడ్రస్. సో ఎవరికన్నా అడ్రస్ అది తెలియకుండా ఉంటే తెలిసిపోతుంది కదా. ఇది వచ్చేసి రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్లో జరుగుతుంది. భారతీయ కళా మహోత్సవం అనమాట 2024. ఇది స్టార్ట్ అయింది September 29th అండ్ ఎండ్ అవుతుంది October 6th అనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అన్ 8-day ఫెస్టివల్ సెలబ్రేషన్స్. వీళ్ళ కల్చర్ని మొత్తం మనకి చూపించడానికి అండ్ ఎగ్జిబిట్ చేయడానికి ఈ ఫెస్టివల్లో వీళ్ళ డైవర్స్ కల్చర్స్ని అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా నార్త్ సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ అనమాట. వీళ్ళవన్నీ 8 సిస్టర్ స్టేట్స్ అంటారు కదా నార్మల్గా. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం అండ్ త్రిపుర. సో ఈ అన్ని స్టేట్స్లో వీళ్ళ హెరిటేజ్ని కల్చర్ని అండ్ వీళ్ళ ట్రైబ్స్ అవన్నిటిని ఎగ్జిబిట్ చేశారు. సో అది మీరు చూస్తారో ఇప్పుడు వీడియోలో కంప్లీట్గా. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. వీడియో చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్లీ వీళ్ళు ఇక్కడ ఓవర్ 300 ఆర్టిస్ట్స్ వాళ్ళ టాలెంట్స్ని షోకేస్ చేస్తారనమాట. చాలా రకాలుగా లైక్ పర్ఫార్మెన్స్, ఆర్ట్ అంతా షోకేస్ చేస్తారు వీళ్ళ టాలెంట్స్ని. లైక్ ఎనీ ఫామ్ అవ్వచ్చు, ట్రెడిషనల్ డ్యాన్స్ కానీ, ఫోక్ మ్యూజిక్ కానీ అండ్ వీళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. సో ఇక్కడ కంప్లీట్గా ఒక్కొక్క స్టేట్ కోసము కంప్లీట్గా 8 స్టేట్స్ వాళ్ళ కల్చర్స్ అండ్ వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ని ఇలా స్టాల్స్ రూపంలో ఎగ్జిబిట్ చేశారనమాట. ఇవన్నీ ఫర్ సేల్. సో చాలా డిఫరెంట్గా బ్యాగ్స్, క్యాప్స్ చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి. సో అలా అన్నమాట. అండ్ వీళ్ళ ఈవినింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్పెషల్, చూడటానికి చాలా చాలా బాగున్నాయి. మేము ఈవినింగ్ దాకా అక్కడే స్పెండ్ చేసాము టైమ్, స్పెషలీ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చూడడానికి. ఎంత బాగా బ్లెండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ చాలా బాగుంది. కంప్లీట్గా 8 సిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట ఈ పర్ఫార్మెన్సెస్లో. అండ్ వీళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్, చాలా బాగుంది. లైక్ వీళ్ళ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, అంటే మనం మంచిగా అవన్నీ చూసి తీసుకోవచ్చు. అండ్ ఎంట్రీ వచ్చేసి ఫ్రీ, అది అందరికీ తెలుసు కదా. సో అదనమాట. నాకు ఇక్కడ చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించిన దాంట్లో ఒకటి ఏంటంటే వీళ్ళ ఫెస్టివల్ ఏదైతే ఉంది కదా ఇక్కడ సెలబ్రేషన్స్, దాని లైవ్ డెమాన్స్ట్రేషన్స్ అన్నమాట. మీరు వీడియోలో చూస్తారు ముందు ఆ లైవ్ డెమాన్స్ట్రేషన్స్ కూడా నేను వీడియో తీసుకున్నాను. నాకు ఎందుకో చాలా నచ్చింది అండ్ దట్ ఈస్ అ స్పెషల్ పార్ట్. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఇవన్నీ. సో మీరు కానీ విజిట్ చేస్తే పక్కా ఇలాంటివి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఐ డోంట్ థింక్ సో మనకి హైదరాబాద్లో ఇంత రిచ్ హ్యాండీక్రాఫ్ట్స్ అయితే దొరకవు. సో పక్కా పిక్ దెమ్ అప్. అండ్ మేము వెళ్ళిన డే అయితే చాలా రష్ ఉన్నారు. సో మొత్తం చూసాము అండ్ మాకు నచ్చినవి పర్చేస్ కూడా చేసుకున్నాము. అండ్ నాకు ఇక్కడ మెయిన్గా నచ్చిన థింగ్స్ ఏంటంటే షాల్స్ అండ్ స్టోల్స్ అనమాట. ఈవెన్ శారీస్ కూడా సెల్ చేస్తున్నారు. బట్ నాకు స్టోల్స్, షాల్స్ చాలా నచ్చాయి. చాలా డిఫరెంట్గా, అంటే వాటి ప్రింట్స్ కానీ హ్యాండ్మేడ్ థింగ్స్ కదా, వాటి రిచ్నెస్సే వేరే అనమాట. తన దగ్గర ఉంది కదా అక్కడ పర్పుల్ కలర్ది, అదైతే నాకు చాలా నచ్చింది. సో అలా. అండ్ ఇక్కడ వీళ్ళు ఈవెన్ టీస్, ఆ టీ పౌడర్ది మనకి ఎగ్జాంపుల్స్ అంటే శాంపిల్స్ ఇస్తారు కదా, అలా కూడా ఉంది. సో అవి కూడా పర్చేస్ చేయొచ్చు మీకు కావాలంటే. అండ్ ఇయర్ రింగ్స్ కానీ చాలా డిఫరెంట్ థింగ్సే ఉన్నాయి. యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టుగా. ఇదైతే పక్కా మెన్షన్ చేయాలి, వీళ్ళ దగ్గర ఈవెన్ ఇక్కడ పాటరీ కూడా ఉంది. ఈవెన్ మనం కూడా ట్రై చేయొచ్చు లైవ్లో కావాలంటే. అండ్ ఇవి వచ్చేసి ఈ క్రాఫ్ట్స్ వీళ్ళు జనరేషన్స్కి పాస్ డౌన్ అయ్యాయి. సో అది చాలా బాగా అనిపించింది. మీరు వీడియో చూస్తూ ఉండండి, మనం ఇలానే కొంచెం మాట్లాడుకున్నాము అసలు రాష్ట్రపతి నిలయం గురించి. మరి మనకి రాష్ట్రపతి నిలయం అన్నది ప్రెసిడెంట్ కోసము ఒక షార్ట్ పీరియడ్ స్టే కోసం ఉంటుందన్నమాట, యూజ్ చేస్తారు. సో డ్యూరింగ్ ఈ టైంలో వీళ్ళ అఫీషియల్ బిజినెస్ మీటింగ్స్ కానీ అలాంటివి ఈ రెసిడెన్స్లో కండక్ట్ చేస్తారు. అండ్ ప్రెసిడెంట్ స్టేట్ అఫీషియల్స్తో ఎంగేజ్ అవ్వడము,
అండ్ డిగ్నిటరీస్తో మీటింగ్స్ అలా అనమాట. సో సదర్న్ రీజన్ ఆఫ్ ఇండియా డిగ్నిటరీస్తో స్పెషల్లీ. సో అలా. అండ్ ఈ ఎస్టేట్ స్పెషాలిటీ ఏంటంటే, నేను ఇది ఫస్ట్ టైం కాదు యాక్చువల్లీ ఇట్లా ఏదైనా ఎగ్జిబిషన్ ఆర్ మహోత్సవం ఇలాంటి థింగ్స్కి రావటం అండ్ జరగటం కూడా ఫస్ట్ టైం ఇక్కడ. బట్ ఇంతకుముందు బ్యాక్ డేస్ పాస్ట్ ఇయర్స్లో కూడా మనకి ఇక్కడ విజిటింగ్ ఉండేది. స్పెషలీ వింటర్ టైమింగ్స్లో మనకి ప్రెసిడెంట్ విజిట్ చేస్తారు కదా నియర్లీ 2 weeks కోసం అలా. సో ఆ టైంలో తను విజిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇలా విజిటర్స్కి ఓపెన్ చేస్తారనమాట చూడటానికి. సో అప్పుడు నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, మోస్ట్లీ ఒక 4-5 times అయితే వచ్చేసి ఉంటాను. సో అప్పుడు నేను కంప్లీట్గా ఈవెన్ లోపల కూడా చూపిస్తారు. బట్ ఇప్పుడు ఫుల్ రష్ వల్ల లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే అంత రష్ని లోపలికి పంపించి మెయింటైన్ చేయడం కష్టమని అక్కడ వాళ్ళు చెప్పారనమాట. బట్ ఈ బిల్డింగ్, ఈ రాష్ట్రపతి నిలయంది హౌసెస్ కానీ హాల్, దర్బార్ హాల్ కానీ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా మంచి ఓపెన్ స్పేస్, కంప్లీట్గా అంటే ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట ఆర్కిటెక్చర్ మొత్తము. అంటే మిక్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఆ వైబ్స్ వస్తుంది చూడగానే. సో అలా అన్నమాట. అండ్ ఈవెన్ ఇక్కడ మొత్తము ఈ ఏరియా మొత్తం 90 acres స్ప్రెడ్ అయి ఉంటుంది. కంప్లీట్గా 7 rooms ఉంటాయి అండ్ దర్బార్ హాల్ అలా కూడా ఉంటాయి అన్నమాట. మొత్తం లోపల అంతా లష్ గ్రీన్ గార్డెన్స్ అండ్ చాలా మంచి ఇంకా మనకి యూజ్ అయ్యే చాలా థింగ్స్ ఉన్నాయి. స్పెషలీ హెరిటేజ్ అనమాట, కల్చరల్ హెరిటేజ్. నాకు మెయిన్గా ఇక్కడ నచ్చేది ఏంటంటే ఈ రిచ్ గార్డెన్స్. ఎందుకంటే ఇక్కడ మనకి మొఘల్ గార్డెన్ ఉంటుంది, హర్బల్ గార్డెన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ హర్బల్ గార్డెన్లో అయితే మనకి 116 మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. నేను ఇప్పుడైతే చూడలేదు అండ్ మీకు కూడా చూపించలేకపోయాను. బట్ నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు చూశాను అనమాట ఈ మొఘల్ గార్డెన్ అండ్ హర్బల్ గార్డెన్. అంటే వీళ్ళు ఇక్కడ స్పెషల్లీ మనకి సస్టైనబిలిటీని ప్రమోట్ చేయడానికి ఈ గార్డెన్స్ని చేశారనమాట. వీళ్ళు ఇక్కడ మొత్తం సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ కానీ, అంటే వాటర్ని ఎలా మనం కన్జర్వేటివ్గా యూజ్ చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ టెక్నిక్స్ అలాంటివన్నీ నార్మల్గా మనం పబ్లిక్కి ఎంత బాగా యూజ్ అయ్యేటట్లు అండ్ వాళ్ళు కూడా ఫాలో అయ్యేటట్లు అలా నీట్గా ప్రమోట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మొత్తం ఎస్టేట్ వచ్చేసి మనకి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఓపెన్ ఉండేది ప్రీవియస్లీ, అంటే ప్రెసిడెంట్ విజిట్ తర్వాత. బట్ దీస్ డేస్ కంప్లీట్గా టికెట్ పెట్టారు. మనం డైరెక్ట్గా టికెట్ తీసుకొని త్రూ అవుట్ ద ఇయర్ వెళ్ళచ్చు ఈ హిస్టారికల్ ప్లేస్ని, స్ట్రక్చర్స్ని చూడడానికి. సో అదనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్పెషలీ ఈ ఎస్టేట్లో హైలైట్ కనెక్షన్ బిట్వీన్ సెంట్రల్ లీడర్షిప్ అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట. మంచి యూనిటీని సింబలైజ్ చేస్తుంది. మనం ఇప్పటిదాకా వీడియోలో చూసాం కదా, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఇక్కడ వీళ్ళు లైవ్ని కూడా డెమో చేస్తారు, వీళ్ళ థింగ్స్ని ఎలా చేస్తారు, వుడ్ వర్క్ కానీ కావింగ్ కానీ ఇదంతా అదే అన్నమాట. సో యా. అండ్ ఇక్కడ వచ్చేసి మన మెయిన్ పార్ట్ రిప్లికా ఆఫ్ ఫ్లాగ్షిప్ అన్నమాట. యాక్చువల్లీ ఈ ఫ్లాగ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది నేను ఇక్కడికి వచ్చాకనే చూసాను అనమాట. ఎందుకంటే నాకు కూడా ముందు ఐడియా లేదు. ఈ ఫ్లాగ్కి యూనిక్నెస్ ఏంటి అని అంటే బేసికలీ ఇది ఒక పర్పస్ని సింబలైజ్ చేస్తుంది. మెయిన్గా ఎలా అంటే రాష్ట్రపతి భవన్లో ఈ ఫ్లాగ్ని ఎప్పుడు హాయిస్ట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నప్పుడే హాయిస్ట్ చేస్తారు అనమాట. అంటే దిస్ ఇండికేట్స్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ రెసిడెన్స్. వన్స్ ప్రెసిడెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తర్వాత ఈ ఫ్లాగ్ని లోవర్ చేస్తారు, అదనమాట సంగతి. అండ్ ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఇంకా లోవరింగ్ సెరమనీ కూడా మంచి ప్రాపర్ ప్రోటోకాల్తోని చేస్తారనమాట.
ఇంతకుముందే చెప్పాను కదా లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పి, బట్ బయట నుంచి జస్ట్ అలా గ్లిమ్స్ తీయడానికి ట్రై చేశాను చాలా దూరం నుంచి. సో ఇందాక మనం చూసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి నేను చెప్పా కదా వాళ్ళు కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ అలా చేస్తారని చెప్పేసి. యాక్చువల్లీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుండే, బట్ జస్ట్ నేనే అలా నేను ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ జనరల్గా మాతో డ్యాన్స్ చేయమని చెప్పేసి అలా రిక్వెస్ట్ చేస్తే మా కోసం చేశారనమాట. వెరీ క్యూట్ ఆఫ్ దెమ్. చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళతో పాటు డ్యాన్స్లో. దట్ ఈస్ ద స్పెషల్. చాలా మంచిగా అనిపించింది. అండ్ దిస్ ఈవినింగ్ వాజ్ రియలీ వెరీ బ్యూటిఫుల్. చాలా న్యూ పీపుల్తో మాట్లాడడం కూడా జరిగింది ఇక్కడ, స్పెషలీ వీళ్ళందరితోటి. ఒకటైతే పక్కా షేర్ చేసుకుంటాను, ఈ ప్లేస్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్ హియర్. వెదర్ మీరు ఆర్ట్ లవర్ కానీ, ఫుడ్ కానీ, ఆర్ జస్ట్ ఫన్ లవింగ్ పీపుల్ కానీ, ఆర్ ఎల్స్ ఫ్యామిలీతో జస్ట్ అలా ఒక డే అవుటింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు, అలా అయినా కూడా లైక్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకు చెప్పానంటే జనరల్గా మనకి ఆర్ట్ ఇష్టమైతే ఇక్కడ ఆర్ట్ థింగ్స్ చాలా ఉంటాయి, షాపింగ్ ఇష్టమైతే షాపింగ్కి రిలేటెడ్ థింగ్స్ చాలా ఉంటాయి, ఫన్ ఇష్టమైతే ఈవెన్ మనం కూడా పార్టిసిపేట్ చేసి ఫన్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళ లైవ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయన్నమాట, వీళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసేటట్టు. అండ్ డిఫరెంట్ మ్యూజిక్స్ కూడా ప్లే చేస్తారు. డిఫరెంట్ జోన్స్ ఉంటాయి, విఐపి జోన్స్ అండ్ నార్మల్ పీపుల్ జోన్స్ కూడా. సో మేమైతే ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు, ఎందుకంటే చాలా రష్ ఉన్నారు. అండ్ వీ వర్ హంగ్రీ ఆల్సో. మొత్తం తిరిగేసరికి టయర్డ్ అయిపోయామన్నమాట. సో అందుకే కొంచెం సేపు ఇక్కడ అలా బయట నుంచి చూసాము పర్ఫార్మెన్సెస్. ఇలా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. బట్ కొంచెం సేపు అలా చూసి అబ్జర్వ్ చేసి ఎంజాయ్ చేసి తర్వాత ముందుకెళ్ళామన్నమాట. నెక్స్ట్ మనం వెళ్తాము ఫుడ్ కోర్ట్కి. యూ కెన్ సీ ద క్రౌడ్. చూడండి ఎంతమంది ఉన్నారో. ఎవ్రీ వన్ ఆర్ ఎంజాయింగ్ దర్ ఈవినింగ్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఒక స్కెడ్యూల్ ప్రకారం డే టు డే ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. నేను కుదిరితే అది పిక్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, డేట్ అండ్ టైమింగ్ మీరు చూడండి కంప్లీట్గా. అండ్ ఫైనలీ మనం ఇంకొక ప్లేస్కి వచ్చేసాము. అది కూడా వన్ ఆఫ్ ది 8 సిస్టర్స్ సిటీ అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ మిజోరాం, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో అది ఇందాక మనము ఫ్లాగ్ పోస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదే అన్నమాట ఇది. సో యా, ఇది సమ్ ఒరిజినల్ రోడ్ ఏదో ఉంది సంథింగ్, బట్ డిఫరెంట్గా అనిపించి అలా క్యాప్చర్ చేశాను అనమాట. సో వాట్ ఐ వాంట్ టు సేస్, అండ్ ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ కూడా ఇదే అనమాట. యాక్చువల్లీ ఇది October 6కి లాస్ట్. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలంటే పక్కా విజిట్ చేయండి. యూ విల్ హ్యావ్ అ ఫన్ డే అవుటింగ్. అండ్ చిన్నపిల్లలకి కూడా మంచిగా ఎంజాయింగ్గా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలో అయినా రావచ్చు. అండ్ కంప్లీట్గా మనం మొత్తం తిరిగి చూడటానికి 2 hours అలా పడుతుంది. సో చూడాలి అంటే ఎన్ని అవర్స్ అయినా పడుతుంది, బట్ ఒక్కసారి కంప్లీట్గా చూసేయాలంటే 2 to 3 hours సరిపోతుంది అనమాట. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటున్నారంటే తప్పకుండా రండి. బట్ ఎవరికైనా దూరం ఉండి రాలేకపోతున్నారంటే వీడియో కంప్లీట్గా చేసి ఎంజాయ్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ భారతీయ కళా మహోత్సవం విత్ మీ. నేనైతే ఈ ఇంక్రెడిబుల్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీని మిస్ అవ్వద్దు అనే చెప్తానన్నమాట. సో యా, అండ్ మీ ఎవరికన్నా మంచిగా రిచ్ హెరిటేజ్ని ఈ 8 సిస్టర్స్ స్టేట్స్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు అంటే పక్కా విజిట్ చేసేయండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు అని చెప్పాను కదా, ఐ మీన్ ట్రైబ్స్ అంటే వాళ్ళతోని మనం పిక్స్ కూడా తీసుకోవచ్చు. వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా వెల్కమింగ్గా మాట్లాడతారు. అంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది, లైక్ గెస్ట్ లాగా ట్రీట్ చేస్తారనమాట. చాలా బాగా అనిపించింది. నేను వాళ్ళతో మాట్లాడడం కూడా యాక్చువల్లీ రికార్డ్ కూడా చేశాను, బట్ సరౌండింగ్ సౌండ్స్ వల్ల అంత క్లియర్గా రాలేదు. సో కంప్లీట్గా అవన్నీ చూసేసుకొని మనం ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట. ఫుడ్ గురించి అయితే చెప్పనవసరం లేదు, చాలా చాలా బాగున్నాయి. బట్ ఒకటి ఏంటంటే మీకు ఎవరికన్నా ఇలా నార్త్ ఈస్టర్న్ ఫుడ్ తినడం అలవాటు ఉంది అండ్ టేస్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటేనే
టేస్ట్ చేయండి. ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ సమ్ అదర్ ఆప్షన్స్. బట్ ఆ ఫుడ్ టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే పక్కా టేస్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు like, comment and subscribe to my channel for some more awesome content. So yeah, until next time, stay curious and keep exploring.